ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. నేను సరోజినమ్మ గారి ఇంట్లో ఉన్నాను. అందరికీ వందనాలు. బాగున్నారా? ప్రైజ్ ది లార్డ్. మనము దేవుని యందు భయభక్తులతో ఉన్న అందరికీ కూడా ఒక మాట చెప్పాలని ఆశ కలిగి ఉన్నాను. ప్రతి ఒక్కరు కూడా మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఈ ప్రపంచం అంతా భయంకరమైన మోసంతో నిండిపోతుంది. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఏమైతే దేవుడు చెప్పాడు, ప్రతి ఒక్కరు కూడా జనాల మీద జనాలు తిరుగుబడే స్వభావం ప్రతి మనుషుడికి వస్తుంది. ఈరోజు సోషల్ మీడియాలో మనం చూస్తే హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ మతం, కులం ఇది పట్టుకున్నారు ప్రజలందరూ. ఈరోజు ఈ వీడియో చూస్తున్న ఏ అధికారైనా, ఎవరైనా, ఏ మనుషుడైనా, హిందూ, ముస్లిం, క్రిస్టియన్గా ఎవరైతే చూస్తున్నారో, ఒక హిందూ చూస్తున్నా, ఒక ముస్లిం చూస్తున్నా, ఒక క్రైస్తవుడు చూస్తున్నా, కులమతాలు మనకు ఉండకూడదు, కులగజ్జె మనకు ఉండకూడదు. మన భారతదేశాన్ని కాపాడుకోవాలి అనుకుంటే ఐక్యతతో ప్రతి ఒక్కరుంటే మన భారతదేశాన్ని మనం కాపాడుకోగలం. దయచేసి కులగజ్జిని పక్కన పెట్టండి. దేవుడు ఒక మాట అన్నాడు మార్కు సువార్త 12వ అధ్యాయం 31, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. ఎవరైతే ప్రేమిస్తారో, కులమతాలు లేకుండా ఎవరైతే ప్రేమిస్తారో వారికి దేవుడు దీర్ఘాయువు ఇస్తాడు, నడిపిస్తాడు, కాపాడుకుంటాడు. మరి పరమగీతంలో మనం 8:6 చూస్తే, ప్రేమ మరణమైనంత బలమైనది, ఈర్ష్య పాతాళమైనంత కఠోరమైనది మాట వింటున్నాం. ఈరోజు ఈ వీడియో చూస్తున్న ఏ మనుషుడైనా, ఏ అధికారైనా, ఏ రాజకీయ వ్యక్తి అయినా, నీవు మత కొల్లాళ్ళు అంటే మతంకి సంబంధించిన మతోన్మాదుల్లా మీరు మాట్లాడి ప్రజల్ని ఐక్యతని చెడగొట్టి మన కులం అని, మన దేశం అని ప్రజలందరినీ హిందువుల్ని వేరుగా, క్రైస్తవుల్ని వేరుగా, క్రిస్టియన్స్ని వేరుగా మీరు చూపిస్తూ ఎవరైతే వీడియో మాట్లాడుతున్నారో వారందరికీ నేనైతే చెప్పగలుగుతాను, ఏ మనుషుడైనా జీవము గల దేవుడి చేతిలో పడుట బహు భయంకరం. నువ్వు ఏ మతమైన సహోదరుడా, ఏ కులమైనా, మన రాజ్యాంగంలో 25 ఆర్టికల్ ప్రకారం మత స్వేచ్ఛ ఉన్నది అందరికీ. నువ్వు ఏ మతంలో ఉన్నా జీవించవచ్చు. క్రైస్తవుడిగా బ్రతకొచ్చు, హిందువుడిగా బ్రతకొచ్చు, ముస్లింగా బ్రతకొచ్చు, ఎవరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఏ మతంలో అన్నా జీవించవచ్చు. కానీ చాలా సోషల్ మీడియాలో మతం, కులం, కొంతమంది మతము అనే మాట ఎందుకు పట్టుకున్నారో నాకు అర్థం కాలేదు. మతం అనేది కాదయ్యా, మంచి మనసు. ఎవరు ఎక్కడ హిందువులో ఒక క్రైస్తవుడు వెళ్ళొచ్చు, ఒక క్రైస్తవుడు హిందువులోకి రావచ్చు, ఒక ముస్లిం క్రైస్తవుడిగా మారచ్చు, ఒక క్రిస్టియన్ ముస్లింగా మారచ్చు, ఒక హిందూ ముస్లింగా మారచ్చు, ఒక హిందూ క్రైస్తవుడిగా మారచ్చు, లేదంటే హిందూ ముస్లిం హిందువుగా మారచ్చు. వారి ఇష్టం, వారి మనసు. వారికి నచ్చింది ఇస్లాం మతం వెళ్ళిపోయారు, తప్పే ఉంది. వారికి నచ్చింది క్రైస్తవ మతం వెళ్ళారు, తప్పే ఉంది. వారికి నచ్చింది హిందువుల్లోకి చేరుకున్నారు, తప్పే ఉంది. మధ్యలో నీవెవడివి? ప్రజలందరినీ నువ్వు ఇలాగే బ్రతకాలి, నువ్వు ఇక్కడే ఉండాలి అని ఒక గీత గీస్తున్నారు. చాలా తప్పు. ఏ మనుషుడికన్నా స్వేచ్ఛ ఉంది, బ్రతికే స్వేచ్ఛ ఉన్నది, అది రాజ్యాంగం ఇచ్చింది. ఒక మంచి హోటల్కి వెళతాం, మనం భోంచేస్తాం, బాగలేదు. అదే ప్రాంతానికి మరలా వచ్చాము, ఆ హోటల్కి వెళ్ళాం, వేరే హోటల్కి వెళ్ళి భోంచేస్తాం, బాగుంది. మరలా ఆ యొక్క ప్రాంతానికి వచ్చాం ఒకసారి, ఇప్పుడు ఏ హోటల్కి వెళ్తాం? మంచి హోటల్కి వెళ్ళి భోంచేస్తాం. అలాగే మంచి మార్గంలో నడవాలని ప్రతి మానవుడు అనుకుంటే మంచి మనసుతో ఏ మార్గంలోనూ బతకవచ్చు. ఈ స్వేచ్ఛ రాజ్యాంగం ఇచ్చింది. మధ్యలో నీవెవడవో వచ్చి
మత కొల్లాలు పెట్టి మతోన్మాదుల్లా హిందూ ముస్లిం క్రైస్తవుల మధ్యలో గొడవలు పెట్టిన చిచ్చు పెడుతున్న నీవెవడవైనా సరే జీవము గల దేవుడి చేతిలో పడిపోతున్నావు. జాగ్రత్త. సంతోషంగా బస్సులో అందరూ కలిసి వెళ్తున్నారు, ట్రైన్లో వెళ్తున్నారు, ఫ్లైట్లో వెళ్తున్నారు, ఫంక్షన్లకు వెళ్తున్నారు, షాపింగ్లకు వెళ్తున్నారు. మా మధ్యన హిందూ ముస్లిం క్రిస్టియన్గా బ్రతుకుతున్న మేము మా మధ్యన చిచ్చు పెడుతున్న మతోన్మాది నువ్వు మారకపోతే నీవు మగవాడమైనా ఆడపిల్లవైనా, నువ్వు మతోన్మాదివైనా నేనైతే నీకు హెచ్చరిస్తున్నాను. నువ్వు మనుషులతో పోరాటం లేదు, దేవుడితో పోరాడుతున్నావు. జాగ్రత్త. దేవుడి చేతిలో పడిపోతే నువ్వు కనబడవు. దేవుడు ప్రేమస్వరూపి అయి ఉన్నాడు, అందరినీ ప్రేమిస్తున్నాడు. తెలుసుకోండి. ఎవరు ఎక్కడున్నా వారిని డిస్టర్బెన్స్ చేయకండి. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్.